రేవంత్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అన్నదాతలు అరిగోసపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషన్ల కోసం దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలకు మిల్లులను అలాట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తారన్న రేవంత్ రెడ్డి ముసలమ్మలకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు కల్పించాడని, ఆ ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ప్రజలు ఆలోచించి వేయాలంటారు. విద్యతోనే వికాసం వస్తుంది, ఓటుతోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం రామనపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గట్టు బూత్కూరులో కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకమే లేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై రేవంత్ సర్కారు కక్షగట్టిందని ఆరోపించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్లో కోత పెట్టిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆడబిడ్డలంతా తులం బంగారం ఎప్పుడు ఇస్తావు రేవంత్ అని అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికులను వేధించి ఉసురు తీసిందన్నారు. ఆర్టీసీ కార్మికులచే బలవంతంగా సమ్మె విరమింపజేస్తారని విమర్శించారు. పంట కోతకొచ్చినా కొనే దిక్కులేక రైతులు కన్నీరు పెడుతున్నారని ఆరోపించారు. అంతకుముందు సూర్యాపేట కలెక్టరేట్లో అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేస్తారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్తో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో అందకపోవడంతో విద్యా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజును విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీంతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు వస్తే అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. తాను సివిల్ ఇంజనీర్గా సొంత ఆలోచనతో కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కెనాల్తో 11 గ్రామాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇసుక దందా, అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం చూపిస్తుందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రకటించిన బోనస్ను సకాలంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచాయి. చేగుంట మండలం మక్కరాజుపేట, కన్యారం, రాంపూర్, గొల్లపల్లి, సోమ్లా తండాలో కురిసిన వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు బోరుమంటున్నారు. నష్టపోయిన అన్నదాతలకు భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ఫెడ్ చైర్మన్ కు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ రాస్తారు. డిఫాల్ట్ ఏజెన్సీలకు మొక్కజొన్న కొనుగోలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో డిఫాల్ట్ ఏజెన్సీ టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొన్నారు. కేంద్రీయ భండార్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్ అండ్ రిటైలింగ్ కోఆపరేటివ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలను పలు రాష్ట్రాలు బ్లాక్ లిస్టులో పెట్టాయని తెలిపారు. అలాంటి సంస్థలకు మక్క కొనుగోలు టెండర్లు వేసే అవకాశం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వడంతో పాటు ఆయా సంస్థల టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సారే కావాలి, మళ్లీ కారే రావాలని ఆదిలాబాద్ జిల్లా ముక్కారకే గ్రామస్తులు నినదించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రతి పల్లెకు సంక్షేమ పథకాలు అందాయి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు పట్టుకుని ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ గాడ్క మీనాక్షి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా రావాలని నినదించారు. మంత్రి వివేక్ కు నిరసన సెగ తగిలింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో శంకుస్థాపనకు వచ్చిన ఆయనకు జనం గట్టిగా నిలదీస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అడ్డగోలుగా మాట్లాడిన వివేక్ పై జనం నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తావా, నువ్వసలు కార్మిక శాఖ మంత్రివేనా అంటూ చెడామడ వాయించారు. జనం ఊహించని షాక్ అవడంతో మంత్రి వివేక్ ముఖం ఎర్రగా కమిలిపోయింది. సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వడమే మంత్రి అవుతాయింది. రేవంత్ పాలనలో కొందరు అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదు. ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం అబ్బాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్లను లెక్క చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే సమయంలో సర్పంచ్, ఉప సర్పంచ్కు సమాచారం ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి చేతులు దులుపుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. పలువురు అధికారులను బదిలీ చేయగా మరికొందరికి కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా సంజయ్ కుమార్ను నియమించారు. ఆర్ఆండ్బి ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా దానకిషోర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బిఎం సంతోష్, ఇంటర్ బోర్డ్ డైరెక్టర్గా అభిలాష అభినవ్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ నియమితులయ్యారు. జనగణన 2027లో భాగంగా తెలంగాణలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇవాల్టి నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన ఇదేనని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు నేరుగా జనగణనలో పాల్గొనేందుకు ఇది ఒక మంచి అవకాశమని ఆమె చెప్పారు. ప్రజలు ac.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా జనగణనకు తమ వివరాలను అందించవచ్చని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది తప్పనిసరి కాదని, కేవలం ప్రజలకు ఒక సౌలభ్యం మాత్రమే అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ నిర్వహణలోకి రానుంది. ఈ కార్యక్రమంలో మెట్రో నిర్వహణకు సిఎస్ రామకృష్ణారావు చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్ఎంఆర్ఎల్ నిర్వహణకు అధికారులతో డైరెక్టర్స్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇక దీనికి ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు, జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్కు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ విద్యను రేవంత్ సర్కారు నీరు కారుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటతో సర్పంచ్ భర్త ఒంటెదు పోకడలు చేపడుతున్నాడు. పంచాయతీ ఆవరణలో జనరల్ బాడీ సమావేశంలో విద్యాసంస్థల మార్పుపై చర్చ జరిగింది. కేజీ టు పీజీ ప్రాంగణంలోని జెడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులను ప్రైమరీ పాఠశాలకు, ప్రైమరీ స్కూల్ విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాలకు తరలించే నిర్ణయాన్ని ఉప సర్పంచ్ 9 మంది వార్డు సభ్యులు వ్యతిరేకించారు. విద్యా సంస్థలపై ప్రయోగాలు చేపట్టడం సరికాదని పాలకవర్గం ఆందోళన చేపట్టింది. సరైన సౌకర్యాలు చేపట్టకుండా విద్యార్థులను మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు పోరాట కార్యాచరణపై కీలక తీర్మానాలు ఆమోదించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో మొత్తం 30 అంశాలపై చర్చించి తీర్మానాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ మహాసభలో రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. 93 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 29 మంది ఆఫీస్ బేరర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులుగా కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు, తీగల సాగర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చెరువు కొత్తగూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట కాలిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలను చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగిడి గ్రామ శిపారులో వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్కు చెందిన నరేష్ క్రాప్ సైన్స్ కంపెనీకి నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. 60,000 నగదు, 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. కుక్కలు స్వరవిహారం చేస్తూ 8 మందిపై దాడి చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి వ్యాక్సిన్లు వేయించారు. తాజా ఘటన నేపథ్యంలో ఇకనైనా అధికార యంత్రాంగం మేల్కొని పిచ్చి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బారెపల్లికి చెందిన కోట్రంగి జయరాం అనే ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బతో మృతి చెందాడు. జయరాం పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లి ఇంటికి రాగా సాయంత్రానికి అతనికి ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో జయరాం మృతి చెందాడు. మృతుని భార్య నీలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రైస్ మిల్ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో రైస్ మిల్ హమాలీల మొదటి మహాసభ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కార్మిక నేతలు మండిపడ్డారు. హమాలీలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. హమాలీల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. రాఘవపేట సహకార సంఘం కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు వచ్చారు. ప్రోటోకాల్ పాటించకుండా ఎలా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత సహకార సంఘం నేతలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట కీలక మావోయిస్టులు లొంగిపోయారు. పిఎల్జీఏ బెటాలియన్ చివరి కమాండర్ హెమ్లా ఇతు అలియాస్ విచ్చా, డివిజనల్ కమిటీ సభ్యులు 9వ ప్లాటూన్ కమాండర్ పొడియం లచ్చు అలియాస్ మనోజ్ సరెండర్ అయ్యారు. వీరితో పాటు మొత్తం 47 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరి నుంచి 32 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ క్యాలిఫర్లకు చెందిన 515 తోటాలను రికవరీ చేశారు. తెలంగాణకు చెందిన 4 మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రకృతి హననం జరిగింది. వీర్లపల్లిలో పచ్చని మారణకాండకు తెగబట్టారు. 7 ఏళ్ల శ్రమను జేసీబీలతో నేలమట్టం చేశారు. 3000 పచ్చటి మొక్కలను ఊచకూతకొస్తారు. ప్రభుత్వ నిధులు, ప్రజల శ్రమ, 7 ఏళ్ల ఆకుపచ్చని ఆశలు అన్నీ ఒక్క జేసీబీ వేటుతో నేలకూలిపోయాయి. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో అరాచకం రాజ్యమేలింది. గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పల్లె ప్రకృతి వనంపై కొందరు దుండగులు తెగపట్టారు. సుమారు 3000 మొక్కలను అడ్డగోలుగా పీకేసి పచ్చని వనాన్ని శ్మశానంలో మార్చారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో దారుణం జరిగింది. అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లక్కీపూర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కొత్త రఘుపై అతని తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబ సభ్యులు గమనించి మంటలు ఆర్పారు. దీంతో అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రఘు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మంతని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మెహఫిల్ హోటల్లో ఏర్పాటు చేసిన సెల్ టవర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హోటల్ యాజమాన్యం స్పందించి ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సిటీలోని హోటళ్లు భవనాలపై ఉన్న సెల్ టవర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సక్రమంగా పర్యవేక్షించడం లేదు. హోంశాఖను తన వద్ద పెట్టుకున్న సీఎం రేవంత్ లా అండ్ ఆర్డర్ సరిగ్గా సంగతి మర్చిపోయారు. చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 2 నిందితులను జగిత్యాలలో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎస్ఆర్ నగర్, కొత్తగూడెం సిఈఆర్ క్లబ్లో జిల్లా యువజన క్రీడల శాఖ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అథ్లెటిక్స్ ఆటలు, ఇండోర్ గేమ్స్కు సంబంధించి క్రీడా సామాగ్రిని క్రీడాకారులకు అందజేస్తారు. ఇవాళ నుంచి నెల రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో 33 శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువులో ముందంజలో ఉండాలంటే వ్యాయామం, క్రీడలు అవసరమని అభిప్రాయపడ్డారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటీ సంస్థ యజమాని ససపు శ్రీనివాస్ టీటీడీకి 30 లక్షల విరాళం అందించారు. అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాల ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు డీడీలను ఈవో ఎం రవిచంద్రకు అందించారు. అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్ఓ అడుగులు వేస్తుంది. కొత్త ప్రతిపాదనలతో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ద్వారా సురజిత్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు గత వారం వచ్చిన సమాధానంతో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదన పత్రాలను 2024 డిసెంబర్లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ కేంద్ర కార్మిక శాఖ మంత్రికి సమర్పించారు. తర్వాత ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ప్రో రేటా పద్ధతి అమలు చేస్తామని, అధిక పెన్షన్లు పొందుతున్న వారికి పెన్షన్ చెల్లింపుల్లో భారీ తగ్గుదల ఉంటుందని పేర్కొంది. జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే సిబ్బంది సంఖ్య 26 లక్షలు తగ్గుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. దీనివల్ల 1.04 కోట్ల వ్యక్తిగత పనిదినాలు ఆదా అవుతాయని పేర్కొంది. జమిలీ ఎన్నికలతో పోలింగ్ సిబ్బంది మోహరింపులో వచ్చే తగ్గుదలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఓ విశ్లేషణ పత్రాన్ని విడుదల చేశారు. ఎన్నికల సిబ్బందిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. అత్యధిక పోలింగ్ స్టేషన్లు పాఠశాలలోనే ఏర్పాటవుతుంటాయి. జమిలీ ఎన్నికల కారణంగా పోలింగ్ సిబ్బంది స్టేషన్ల సంఖ్య తగ్గడం వల్ల పాఠాలు చెప్పడానికి టీచర్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంటారు. దానివల్ల బోధనా దినాలు కలిసి వస్తాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఆ పార్టీ ఎంపీలు షాక్ ఇచ్చారు. 6 ఎంపీలు పార్టీని వీడారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ నుంచి రాఘవ్ చిత్తాను తొలగించారు. ఆ స్థానంలో అశోక్ మిత్తల్ నియమితులయ్యారు. ఆయన కూడా చెత్తాబెట్ట బీజేపీలో చేరారు. ఢిల్లీ మద్యం కేసులో బయటకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్, మిత్తల్ అధికార నివాసంలో ఉంటున్నారు. యాదృచ్ఛికంగా నిన్న ఆ ఇంటి నుంచి కేజ్రీవాల్ వెళ్లి లోతి ఎస్టేట్లోని బంగ్లాకు మారారు. కేజ్రీవాల్ వెళ్లిన కొన్ని గంటలకు మిత్తల్ ఆ పార్టీకి రాజీనామా చేసి చెలకిచ్చారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి చేపట్టి కేజ్రీవాల్కు దగ్గరైన వ్యక్తి రిజైన్ చేయడం కలకలం రేపుతుంది. 10 రోజుల క్రితం మిత్తల్ విద్యాసంస్థకు చెందిన ఆఫీసులో ఈడీ అధికారులు దాడులు చేశారు. భారత్ కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రాత్మక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్లో భారత పారమిత త్రిపాఠి పునరుద్ఘాటించారు. ఇటీవల కువైట్ అమీర్ షేక్ విశాల్ అల్ అహ్మద్ అల్ బజార్ అల్ సభాకు తన నియామక పత్రాలను సమర్పించారు. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో కువైట్కు భారత్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తుందని ఆమె తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రపంచ శాంతికి కృషి చేస్తాయని వెల్లడించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై సామాజికవేత్త అన్నా హజారే విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సరైన మార్గంలో పయనిస్తే
రాఘవ్ చెద్దా సహా మిగతా 5 ఎంపీలు ఆప్ను వీడేవారు కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని, ఆ ఎంపీలు సమస్యను ఎదుర్కొని ఉంటారని అన్న హజారే అభిప్రాయపడ్డారు. ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు టీవీకే చీఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో తనను తక్కువ అంచనా వేసిన వారికి ప్రజలు చేతులతో సమాధానం చెప్పారని స్పష్టం చేశారు. రాజకీయాలు అంటే కేవలం అనుభవం ఉన్న వారికి, పదవులు అనుభవించే వారికి మాత్రమే పరిమితం కావని భావించే వారి అంచనాలను సామాన్యులు చిత్తు చేస్తారని తెలిపారు. తమిళనాడు ఎన్నికల చరిత్రలో 85% పోలింగ్ నమోదవడంపై గొప్ప మైలురాయని స్పష్టం చేస్తారు. ఇది నిజమైన ప్రజాస్వామ్య పండుగ అని తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘానికి కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం పేరుతో సామాన్యుల రాకపోకలపై ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడింది. ఈసీ విధించిన 48 గంటల బైక్ బ్యాన్ను కొట్టివేసింది. అధికారాల పేరుతో నిషేధాలు వద్దని స్పష్టం చేసింది. ఓటర్లు, ద్విచక్ర వాహనదారులకు ఊరట కల్పించింది. అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో జనజీవనం స్తంభించింది. గువాహటి, లఖింపూర్, దిబ్రూగఢ్, దర్రాంగ్, ఉదల్గురి జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దాంతో ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. మే 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేదార్నాథ్లో జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయం తెరిచిన 3 రోజుల్లో 90,000 మంది భక్తులు కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ నెల 22న 38,000 మంది భక్తులు దర్శించుకున్నారు. రెండో రోజున 25,000 మంది, మూడో రోజున 30,000 మంది యాత్రికులు కేదార్నాథ్ వచ్చారని రుద్రప్రయాగ ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నామని స్పష్టం చేశారు. చార్ధామ్ యాత్రలో ఆసక్తికర ఘటన జరిగింది. తల్లిని డోలీలో వేసి భుజాలపై తీసుకొచ్చారు 2 కుమారులు. జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ వెళ్లారని తమ తల్లి అనుకునేదని ఉత్తరప్రదేశ్కు చెందిన ధీరజ్ తేజ్ పాల్ తెలిపారు. ఆ క్రమంలోనే హిమాలయాల్లో క్లిష్టమైన మార్గాల్లో 1800 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ నుంచి కేదార్నాథ్ చేరుకునేందుకు 3 నెలల 24 రోజులు పట్టిందన్నారు. H-1B వీసా ప్రోగ్రాం 3 ఏళ్లు నిలిపివేయాలని రిపబ్లికన్ నేతలు అమెరికా కాంగ్రెస్లో బిల్లు పెట్టారు. H-1B వీసాల జారీతో విదేశీ కార్మికులు చౌకగా దొరుకుతున్నారని అభిప్రాయపడ్డారు. H-1B వీసా యాక్ట్ 2026 బిల్లును అరిజోనాకు చెందిన రిపబ్లికన్ నేత ఎలీ క్రెన్ ప్రవేశపెట్టారు. ముందుగా 7 రిపబ్లికన్ నేతలు బిల్లును సమర్థించారు. H-1B ప్రోగ్రాంలో సంస్కరణలు చేపట్టాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏడాదిలో కనీస వేతనం $2 లక్షల ఉండాలని డిమాండ్ చేస్తారు. H-1B వీసాదారులు తమ కుటుంబీకులను అమెరికాకు తీసుకురావద్దనే అంశం ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డగోలు చర్యలపై అక్కడి కోర్టులో సీరియస్ అయ్యాయి. తాజాగా వలసదారులకు శరణార్థి హోదా కల్పించే చట్టాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది ఫెడరల్ కోర్టు. దిగువన కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సరిహద్దులో ఆశ్రయం కోరే హక్కును ప్రవాస చట్టాలు కల్పిస్తాయనే విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. తనకున్న అధికారాలతో ట్రంప్ ఆ చట్టాలను అతిక్రమించలేరని స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అందులో భాగంగా టెహ్రాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. కొన్నేళ్లుగా ఇరాన్ నుంచి అక్రమంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న చైనా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై వేటు వేసింది. హెంగ్లీ పెట్రోకెమికల్పై ట్రంప్ ఆంక్షల ప్రభావం తీవ్రంగా పడింది. ఇక్కడ రోజు 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోనుంది. ఇరాన్ యుద్ధంలో తమతో కలిసి రాని నాటో దేశాలకు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈనాళ్లు నాటో నుంచి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు చర్చలకు దిగుతున్నారు. 2 నెలలుగా నాటో తీరుతో తీవ్ర అసహనంతో ఉన్న ట్రంప్ ఇప్పుడు అనుకూల, వ్యతిరేక దేశాల పేర్లతో 2 లిస్టులు రెడీ చేసుకున్నారు. యుద్ధంలో మద్దతిచ్చిన పోలాండ్, రొమేనియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలపై ప్రశంసలు కురిపించారు. తన చర్యలను తప్పుపట్టిన దేశాలను శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో అదృశ్యమైన బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు PhD విద్యార్థుల కేసు విషాదాంతమైంది. వీరిద్దరూ హత్యకు గురైనట్లు తెలిసింది. వీరికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్కు చెందిన జమీల్ లిమోన్, నాహిదా బ్రిస్టులు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు ఏప్రిల్ 17 నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో టంపా బే వంతెనపై యువకుడి మృతదేహం గుర్తించగా బ్రిస్టి ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఆమె కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. IPLలో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఓటమి ఎరకని ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఏమాత్రం బెదరకుండా 7 పంతులు మిగిలుండగానే టార్గెట్ను పూర్తి చేసింది. IPL చరిత్రలో ఇదే రికార్డు ఛేదన. అంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉంది. 2024 కోల్కతా నిర్దేశించిన 262 రన్స్ టార్గెట్ను పంజాబ్ చేసింది. IPLలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.